Shema Yisrael Adonai Eloheinu Adonai Echad. Escucha Israel, escucha las palabras eternas de nuestro Dios, el que nos guía, el que nos protege. Amarás a Adonai tu Dios con todo tu corazón, con toda tu alma, con toda tu fuerza, que cada pensamiento, cada acción resuene con la verdad. आपका नाम क्या है? मेरा गुलाम। गुलाम जी, यहाँ पे क्या है? बहुत लोग यहाँ पे आके आते हैं, ये तस्वीरें देखते हैं हजरत मूसा के दौर में। ये इधर ये हजरत मूसा जादूगर था, वो जादूगर था। हाँ, वो उसी ने अपना कर्तव्य दिखाया। क्या रहता था यहाँ पे? ये वो कोई जादूगर था ना। क्या आपका गाय का कुछ रहता? गाय का तस्वीर बनाए, बछड़े दिखाए, ये वो उसको अपना कर्तव्य दिखाया। अच्छा, गाय का तस्वीर सब यहाँ पे रहता था, कुछ कचरा करता था। तब हजरत मूसा यहाँ पे आया, सबको नाश कर दिया यहाँ पे। ये वहाँ पे वो पहाड़ पे कौन रहता था? हजरत मूसा उधर, वो खुद उधर रहता था। वो उधर यहाँ पे उतरता था, यहाँ से वहाँ से उतर के हजरत मूसा यहाँ पे आया। ठीक है। वो पहाड़ पे रहता था। सब पहाड़ अलग है, वो पहाड़ अलग है। क्यों? वो हर पहाड़ के अपने अपने नाम है। ये नहीं है ऐसा करके नहीं, वो काला काला है वहाँ पे। क्यों? वहाँ पे कुछ जला हुआ क्या हो सकता है? ये मेरे को पता नहीं है, लेकिन हो सकता है। ये लोग सऊदी लोग ये बताया था आपको? कौन बताया आपको? ये जो कपिल है मेरा बताया। आपका कपिल बताया क्या है करके? ये हजरत मूसा का जबल है, ये उसका नाम है। ओह, हजरत मूसा यहाँ पे आया था। हाँ, बिल्कुल। वो पहाड़ पे नीचे आया था, ये कचरा करता था, गाय को कुछ बना के यहाँ पे कुछ करता था। वो जादू करता था गाय का बना के। वो ऐसे अपना कर्तव्य दिखा रहा था लोगों को। अच्छा अच्छा अच्छा। जैसे हजरत मूसा की जो अपने साहबी थे उनको पिघला रहा था। अच्छा। जैसे हमारे जादू में आ जाए उसके पीछे ना लग जाए। अच्छा। इसी बात है। लेकिन सही है, हजरत मूसा यहाँ पे आया। हाँ, हजरत मूसा सही 100%। यहाँ पे आया, बिल्कुल यहाँ पे आया। हजरत मूसा यहाँ पे आया। वो पहाड़ पे, वो पहाड़ अलग दिख रहा है ना, सब अलग दिख रहा है, लेकिन वो अलग दिख रहा है। वो अलग दिख रहा है। वो अलग है। हाँ, लेकिन मूसा यहाँ पे आया था। ठीक है, तो धन्यवाद గులాం సాబ్. పిల్లరా గమనించండి, ప్రస్తుతం నేను తబూక్ లో ఉన్నాను, సౌదీ అరేబియాలోని. అంటే మోషే ఎర్ర సముద్రం దాటిన తర్వాత తిరిగిన కొన్ని ప్రాంతాలు ఈ ప్రదేశం. ప్రస్తుతానికి నేను సీనాయి పర్వతం, మీరు వెనకాతల చూస్తున్నారు కదా, నా వెనకాతల ఉన్నది సీనాయి పర్వతం. అక్కడే 10 ఆజ్ఞలు దేవుడు మోషేకి ఇవ్వడం జరిగింది. 40 రోజులు 40 రాత్రులు ఆ కొండపైన సీనాయి పర్వతం మీదని దేవుడిని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చారు. ఆ 10 ఆజ్ఞలు ఇచ్చి ఆ కొండ మీద నుంచి ఇక్కడికి కిందకి దిగిన తర్వాత చూసేటప్పటికి మనం చూస్తున్నాము ఈ ప్రాంతంలోనే బంగారు తోడను, ఇశ్రాయేలు ప్రజలందరూ బంగారు తోడను ఒకటి తయారు చేసుకుని ఇక్కడ విగ్రహారాధన చేశారు. ఈ స్థలము, ఈ ప్రాంతమే చూడండి. అదేమో నా ఎడం వైపు ఉంది సీనాయి పర్వతం, నా కుడి వైపు ఏమో ఇది ఉంది. మోషే దిగి వచ్చి చూసేటప్పటికి వీరు బంగారు తోడి, గోల్డెన్ కాఫ్ ఒకటి చేసి ఇదే ప్రాంతంలోని
విగ్రహారాధన మొదలు పెట్టినట్టు మనం చూడగలుగుతున్నాం. ఈ ప్రాంతమే చాలా భయంకరంగా ఉంది. మీరు ఇప్పటికీ చూసినట్లయితే ఆ ప్రాంతంలోని సీనాయి పర్వతం మీదని ఆ కొండంతా ఒకలాగా ఉంటది. ఆ దేవుడు మాట్లాడిన ప్రాంతం ప్రదేశం అంతా ఒకలాంటి అగ్నితోటి ఆ మహిమతోని నింపబడ్డంతో ఆ చుట్టూ ఏదో తెలియని ఒకలాంటి ఒక ఛాయ, ఒక నీడ లాంటిది కనిపిస్తుంది మనకి. ఒక నీడ లాంటిది కనిపిస్తుంది. చూడండి, దగ్గర నుంచి కూడా చూడొచ్చు మనం. బ్రదర్ కుడ్ యు ప్లీజ్ షో దట్ వన్. మీరు అది చూడగలిగితే చూడండి, ఆ ప్రాంతం అంతా ఒక నీడలా కమ్మి ఉంటది, ఒక షాడో లాగా, ఒక మహిమలో ఒక కమ్మి ఉంటది. అదంతాను దేవుడు మాట్లాడిన స్థలం, ఆ ప్రాంతం అంతాను చూస్తేనే భయంగా ఉంది. ఎంతవరకు బైబిల్లో చదివేము గాని, ప్రస్తుతానికి టీవీలో చూసాం గాని, తర్వాత వారి వీళ్ళు చెప్తే విన్నాం గాని, మొట్టమొదటిసారి ఈ ప్రాంతాన్ని చూస్తుంటే మళ్ళీ నిర్గమాకాండం అంతా గుర్తొస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. మన మహిమ కలుగును గాక. చాలా సంతోషం. ప్రస్తుతానికి సౌదీ అరేబియా దేశంలో, అంటే సౌదీకి అదే విధంగా సౌదీకి ఐగుప్తుకి యోర్ధానికి మధ్యలో ఉన్న ఈ ప్రాంతము తబూకు. ఈ తబూకు ప్రాంతంలోనే ఇందాక మేము మీకు చెప్పాను, సీనాయి పర్వతము, తర్వాత బంగారు దూడను చేసి ఆరాధించటము, తర్వాత అక్కడ చాలా మంది నాశనం అయిపోవటము. దాని తర్వాత అలాగ ముందుకు వస్తే మేము ఇప్పుడు హోరేబు పర్వతం మీదని ఉన్న ఆ బండ నుంచి నీళ్లు వచ్చాయి కదా, 17:5-6-7 ఉంటది నిర్గమాకాండం. కీర్తనలో ఉంటది, 105 కీర్తనలో ఉంటది. తర్వాత క్రానికల్స్ దినవృత్తాంతాల్లో కూడా ఉంటది కదా. చుట్టుపక్కల అసలు భయంకరంగా ఉంది. కనీసం చుక్క నీరు కూడా పుట్టని ప్రాంతం ఇది. అరణ్యం, భయంకరమైన అరణ్యం. అంటే కొండలు, కోనలు, గుట్టలు, కనీసం చుక్క నీరు ఇక్కడ దొరకదు. ఎంత తవ్వినా, లేకపోతే ఎంత ప్రయత్నించినా కూడా చుట్టుపక్కల నీళ్లు లేవు, బావులు లేవు, చెరువులు లేవు. నీళ్లు దొరకడం చాలా అసంభవం ఈ ప్రాంతంలోని. అలాంటిది దేవుడు దాహముతో నడుస్తూ ఉన్న వ్యక్తులు మోషే దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు, సరిగినప్పుడు, బాధపడినప్పుడు మోషే ఇశ్రాయేల్ పెద్దలను తీసుకొని ఇదే కొండ మీదకి తీసుకొచ్చాడు. ఇదే ప్రాంతానికి తీసుకొచ్చి, ఇదిగో చూస్తున్నారు కదా ఆ బండ దగ్గరికి ఇశ్రాయేల్ పెద్దల్ని తీసుకొని వెళ్ళి దేవుడు చెప్పినట్లుగానే ఆ బండను కొట్టమన్నారు, నీళ్లు వస్తదన్నారు. చూసారా, ఆ బండని ఈ ప్రాంతంలో నీళ్లు రావడం ఏంటండి? చూడండి ఎంత అద్భుతమో, ఎంత ఆశ్చర్యమో చూడండి. ఆ ప్రాంతానికి వెళ్ళటము, దాన్ని కొట్టటము, బండ రెండుగా చేయటము. ప్రస్తుతానికి మేము కొద్దిగా దూరంలో ఉన్నాం, మీకు చిన్నగా కనిపిస్తుంది కానీ మాకు ఇక్కడ చాలా పెద్దగా కనిపిస్తుంది. ఆ బండ చీలటము, ఆ బండలో నుంచి నీళ్లు రావటం, ఇక్కడ సూచనలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. నీళ్ల ద్వారా షేప్ చేయబడ్డ కొన్ని రాళ్లు. ఇక్కడ కొన్ని లక్షల మందికి దాహం తీర్చబడ్డది ఈ ప్రాంతము. బండ నుండి నీళ్లు రావడం అంటే ఇక్కడ ఎంత ఆశ్చర్యం! ఒక్కసారి ఆలోచించిన నా దేవుడు చేసిన అద్భుతం. ఇంతవరకు చదివేము, ఇంతవరకు ఏవో వీడియోస్ చూసామని, ప్రత్యేకంగా ఈ రోజు ఈ ప్రాంతానికి వచ్చి బండ నుంచి నీళ్లు, ఎంత అద్భుతం అండి, ఎంత ఆశ్చర్యం! ఈ ప్రాంతానికి దేవుడు రావడానికి కృపనిచ్చారు. ఇదే ప్రాంతం, దిస్ ఒరిజినల్ ప్లేస్ 100%. ఎందుకంటే ఇక్కడ ఉన్న సౌదీ వాళ్ళు చెప్తున్నారు, ముస్లిమ్స్ కూడా చెప్తున్నారు చాలా మంది, ఇవి నిజమైన ప్రాంతము, ప్రదేశాలు, దేవుడు చేసిన అద్భుతాలు. ఇశ్రాయేల్ జీవితంలో అరణ్య యాత్రలో దేవుడు చేసింది చూసారా? ఆ బండ తర్వాత ఆ బండలో నుంచి నీళ్లు కొన్ని లక్షల మందికి ఒక దాహాన్ని తీర్చింది. అందుని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువు మనల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. De su presencia. This is called the Moses well. During the time of Exodus, on the way to Canaan, Moses has stopped here and had some water. Almada. This is called Almada. Y que nunca apartes tus ojos de su verdad.
Shema Israel Adonai ఇతరు నివసించిన ప్రాంతం బ్రదర్. ఆయన హౌజా? unidad de Dios eterna y su మిథియాన్లోనే ఇతరు నివసించిన గృహాలు గృహం అది proclame su కేవ్స్. grandeza y su amor. Shema Israel Adonai Echad Adonai Echad. Escucha Israel, escucha la voz de Dios. This is a place where Moses' father-in-law Jethro has lived. These are the caves in Midian. Right now I am the Midian. Oh, thank you, Jesus. Did you see all this? This is a place where Moses lived along with his uncle Jethro. Right now I am in the Midian. నిర్గమకాండం 2వ అధ్యాయం. ఇత్రో మోషే వాళ్ళ మామగారు, మోషే గారు ఒక మామగారు నివసించిన స్థలం. ఇక్కడే మోషే గారు జిపోరాని వివాహం చేసుకున్నారు. ఇవే ప్రాంతాలు, వారి గృహాలు ఇవి. మిథియాన్లో ఉన్నాను ఇప్పుడు నేను. మిథియాన్లో ఉన్నాను ప్రస్తుతానికి. చూశారు కదా ఆ దూరం నుంచి ఎన్ని గుహలు ఉన్నాయో. చాలా దూరం నడవాలి. ఇదంతా అరణ్యం, భయంకరమైన అరణ్యం. ఇదంతా భయంకరమైన అరణ్యం. దేవుడికి మహిమ కలుగును గాక. ఇవన్నీ చూడడానికి దేవుడు కృపనిచ్చారు. ఇంకా అలాగే ఉన్నాయి ఇవన్నీ, ఇంకా ఇవన్నీ అలాగే ఉన్నాయి, శిథిలాలు అయిపోలేదు. బహుశా 3500 4000 సంవత్సరాల క్రితం ఇవన్నీ. దేవుడికి మహిమ కలుగును గాక. Que nos protege. ఇదంతా రెడ్ సీ బ్రదర్. ఈ ఒడ్డు నుంచి అవతల ఒడ్డు కనిపిస్తుంది బ్రదర్. అది కనిపిస్తుంది. అది ఈజిప్ట్ అనుకుంటా. అది ఈజిప్ట్ కదా బ్రదర్.